చేరుకుంది మహబూబాద్ జిల్లా నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్. మానుకోట బంధం చెరువు వద్ద పోటాపోటీగా నిరసనలొక వైపు, చిరు వ్యాపారులు మరోవైపు మత్స్యకారుల డబ్బాలు తొలగించాలంటూ మత్స్యకారుల డిమాండ్ ప్రత్యామ్నాయంగా మాకు షెల్టర్ కల్పించాలని చిరు వ్యాపారుల జిల్లా కేంద్రంలోని 11 చెరువులు ఉన్నాయి. నిజాం చెరువు, అలాగే బంధం చెరువు, వివిధ రకాల చెరువులు ఉన్నాయి. అవి కొన్ని వందల ఎకరాలతోని నీటితో ఎప్పుడు కలకలాడే నిజాం సామ్రాజ్యం ఉన్నప్పటి కాంచి కూడా అవి నీళ్లతో నుండి ఆ నీటిలో ఉన్న చేపలు మేము పెంచుకొని ఈ రోజు వరకు మా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాంటి చెరువులు ఇప్పుడు అన్యాకృతం అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు చెరువుల పైన ఎక్కడైతే పట్టాలు లేవో, ఎప్పుడైతే ఎఫ్టీఎల్ ఉన్నాయో, ఎక్కడైతే బఫర్ జోన్స్ ఉన్నాయో వెనుకలాడుకొని వారికి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి రియల్ ఎస్టేట్ ఉన్నతాధికారులకు వాళ్ళు గొప్ప డబ్బు సంపాదించి ఉన్నతాధికారులకే కాదు, మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ అన్ని అధికారులకు వాళ్ళు తడుపుతూ డబ్బులతో వాళ్ళకి ఇస్తూ ఈరోజు కనీసం నాలా మీద కూడా వదిలిపెట్టకుండా ఈరోజు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న పైన ఈరోజు మహబూబాద్ మన జిల్లా కేంద్రంలో కనబడుతున్నది. ఎప్పటికీ ఈరోజు కాదు, మా అధ్యక్షులు కానీ మిగతా సభ్యులందరూ కూడా స్థానిక జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీకి డిస్ట్రిబ్యూట్ కాపీ ఇవ్వడమే తప్ప ఈరోజు వరకు దాని మీద ఎట్లాంటి పర్యవేక్షణ లేదు. దాని మీద ఎవరికి ఏ బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. అందుకని ఈరోజు మేము ధర్నాకు దిగితే ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ వారించి మీకు న్యాయం చేస్తామని ఒకటి మాటిచ్చారు. దాని మీద మేము కడుబడి ఇప్పటికైనా ఉన్నాం. ఇప్పటికైనా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చదువుకోవాలి. మీరు ఎక్కడ చేసుకుంటే చేసుకోండి, కానీ మా చెరువులని, మా కుంటలని, మాకున్న ఎఫ్టీఎల్ లెవెల్ని మా బఫర్ జోన్లోకి రాకండి, మా కొట్టలు కొట్టకండి, మా పిల్లల ఉసురు తాగిపోతాను. మీరు ఖబర్దార్ చెప్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులారా, మీరు మీ స్థాయిలో ఉండండి, మా జోలికి రాకండి. మేము చెరువులో చేపలు పెంచుకొని బతికేటమే తప్ప మీ దగ్గర కాదు. ఉన్నతాధికారులు నుండి జీవనం సాగిస్తూ డబ్బాలు వేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి గుంతీదారులను నిర్దాక్షిణ్యంగా ఒకటే రోజున వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా డబ్బాలు తొలగించడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ల నుండి జీవనం కొనసాగిస్తూ తమ కుటుంబాలను పోషించుకున్నటువంటి నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ పొట్ట పోసుకుంటున్నారు. ఒక ఉద్యోగాలు లేకున్నా కానీ వీటి మీద బతుకు ఏం పట్టించుకోవట్లేరు. ఈ అధికారులు కూడా దీనిపైన స్పందించి తొందర నిర్ణయం తీసుకొని వీళ్లకు, ఈ గుంజీదారులకు తొందరగా వాళ్ళ పునరావాసం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సార్, మీడియా మిత్రులు ఫస్ట్ నమస్తే సార్. సార్, ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా కురిగేటును డబ్బా అనే చిరు వ్యాపారం సార్. అందరూ నేను బజ్జీల బండి అన్నది, ఫ్రూట్ షాపు అన్నది, ఏదో ఒక వ్యాపారం చేసుకున్నాను సార్. సడన్గా వచ్చి అప్పటికప్పుడే మాకు చెప్పి తెల్లారి గట్లా తీయాలని చెప్పి, సార్ ఇది వర్షాకాలం కొంచెం టైం ఇవ్వండి సార్. ఇప్పుడు లేదు, మాకు లేవేట్ వచ్చింది, ఇమ్మడి తీర్చాల్సిందే అని అప్పటికప్పుడే జేసీబీ తెచ్చి డబ్బాలన్నీ కూలగొట్టింది సార్. మేము సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, మేము తీస్తా ఉన్నాం కదా, తీసేసి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు సార్. సరే ఓన్లీ కదా అని నేను అర్జెంట్ వచ్చింది సార్, పలాని కాడ పేజ్ చూపెట్టాను. ఆడకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా మా మీద మీరు ఏదైనా పెడతారు అని చెప్పి వాళ్ళు కూడా మాకెళ్ళి కొంచెం మాట్లాడతారు సార్. ఇది వెళ్తేనే మేము కొంచెం చిట్టీలు ఏమైనా, అందరం పేదవాళ్ళం సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేవు. దీని మీదే మా ఏదైనా బతుకుతాం సార్. కొద్దిగా మీరే నుంచి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎవరైనా కానీ మా కుటుంబాన్ని కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. సార్ మాకు ఇక్కడ తొలగించారు సార్, మాకు ఏదో ఒక దారి చూపెట్టే కానీ లేదా మా రోడ్లని, మా కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతాయి సార్. తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ డిమాండ్ చేస్తున్నాం సార్.